గణేశాయ నమః, గాయత్రీదేవ్యే నమః, మహాసరస్వత్యే నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే జూన్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చేటటువంటి గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ నెలలో రవి జూన్ 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు జూన్ 19వ తారీఖు దాకా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు ఈ నెలంతా కూడా మిథునంలోనే సంచారం చేస్తున్నాడు. గురుడు జూన్ 2వ తారీఖు దాకా కూడా మిథునంలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శుక్రుడు జూన్ 8వ తారీఖు దాకా కూడా మిథున రాశిలో ఉండి తర్వాత మళ్ళీ కర్కాటకంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలో ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతు ఈ నెలంతా కూడా సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం ఖచ్చితంగా ఉంది కాబట్టి బాగా కష్టపడండి. బంధువుల యొక్క సహకారము, మిత్రుల యొక్క సహకారము, కుటుంబ సభ్యుల యొక్క సహకారము మీకు బ్రహ్మాండంగా లభిస్తున్నాయి. బాగా కష్టపడతారు, మంచి పురోగతిని పొందగలుగుతారు. మీ ఎదుగుదల బ్రహ్మాండంగా పెరుగుతుంది. కానీ మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారు, మిమ్మల్ని కించపరిచేవాళ్ళు, మిమ్మల్ని అవమానించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాగే నరదిష్టి నరఘోష బాగా కనపడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారాల్లో మాత్రం మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు, డబ్బు బాగా సంపాదించగలుగుతారు, వ్యాపారాల్లో లాభాలు పొందగలుగుతారు, కొత్త వ్యాపారాలు పెట్టాలన్న తపన బాగా పెరుగుతుంది. అయితే ఈ నెలలో దుబారా ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి కాబట్టి సుఖానికి, భోగానికి, సరదాలకి, సంతోషాలకి ఖర్చు పెట్టే డబ్బులన్నీ తగ్గించుకోండి. ముఖ్యమైన వస్తువులు, వాహనాలు, యంత్ర పరికరాలు, భూములు, గృహాలు కొనడానికి మాత్రం అవకాశాలు బాగున్నాయి. బంగారం మీద పెట్టుబడులు పెట్టచ్చు. వ్యాపారస్తులు వ్యాపారాల కోసం కానీ, గృహాల కోసం కానీ, వాహనాల కోసం కానీ అప్పులు చేయాలనుకుంటే బ్యాంకు లోన్లు మంజూరయ్యే అవకాశం ఈ నెలలో కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే జాతకంలో బలం ఉండాలి. అందుకనే ఒకసారి జాతకం చూపించుకోండి. జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. తద్వారా ఏదైనా యోగించకపోతే వాటి పరిహారాలు చేసుకోవచ్చు. అది గవర్నమెంట్ జాబ్గానే కాదు, ఉద్యోగానికి, వ్యాపారానికి, సంతానానికి, వివాహానికి, ఆర్థిక ఇబ్బందులు ఏ ఉన్నా కూడా పర్సనల్ జాతకం ఉండే గ్రహాలు చాలా ముఖ్యం కాబట్టి ఒకసారి జాతకం అందరూ చూపించుకోండి. మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు మీరు. ఇక రికమెండేషన్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి ఉద్యోగ కార్యాలయంలో మీ స్థాయి పెరిగే అవకాశము, ఉద్యోగంలో మార్పులు అనుకూలించడము, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశాలు ఉన్నాయి. పెద్దలతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. ఆస్తులు సంక్రమించే అవకాశం కనపడుతోంది. ప్రేమించిన వాళ్ళతోటి శారీరకంగా కలవగలుగుతారు. శారీరక భోగాలు అనుభవించే అవకాశం కనపడుతోంది. భూముల యందు, గృహాల యందు, బంగారంలోనూ, ఫిక్స్డ్ డిపాజిట్లోనూ పెట్టినటువంటి పెట్టుబడులన్నీ కూడా మీకు చక్కగా వృద్ధి అవుతాయి. కుటుంబంలో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. అలాగే అన్నదమ్ములతోటి, అక్క చెల్లెళ్ళతోటి వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అన్యోన్యత ఏర్పడబోతోంది చెప్పొచ్చు. ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఉద్యోగ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, స్థాన మార్పులు, ఉద్యోగ మార్పులు అనుకూలిస్తాయి. కుటుంబంతో కలిపి మంచిగా ప్రయాణం చేయగలుగుతారు. వివాహం విషయంలో కూడా మంచి నిర్ణయం తీసుకుంటారంటే ఎవరిని వివాహం చేసుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతారు. తద్వారా వివాహాలు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. ప్రేమించిన వ్యక్తులు కూడా ఇంట్లో మీ ప్రేమను ఒప్పించుకోగలుగుతారు. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతానం కలగడానికి ఉండే సమస్యలు పరిష్కారం చేసుకుని ఐవీఎఫ్ ట్రీట్మెంట్లు కానీ, రకరకాల మెడిసిన్ వాడు కానీ మీరు సంతానం కోసం ప్రయత్నం చేసినట్లయితే సంతానం కలుగుతారు. ప్రేమికుల మధ్య ఉండేటటువంటి అనుమానాలు తగ్గి వివాహ ప్రయత్నాలు ఎదురుకు వెళతాయి. ఆదర్శవంతంగా జీవించాలనుకుంటారు. రాజకీయ నాయకులకి పదవులు పొందే అవకాశాలు, అప్రయత్న కార్యసిద్ధి, ప్రజా అనుకూలత కనపడుతుంది. ఎలక్షన్స్లో విజయాలు పొందగలుగుతారు. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి కొత్తగా ఆలోచించి ప్రాజెక్టులు చేపడతారు. మీలో స్కిల్స్ చాలా బ్రహ్మాండంగా డెవలప్ చేసుకోగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి, గౌరవ మర్యాదలు పొందగలుగుతారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోగలుగుతారు. మంచి మనస్తత్వం మీలో పెరగబోతోంది. అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు. అన్ని రకాలుగాను కూడా భోగాన్ని, సుఖాన్ని అనుభవించగలుగుతారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ఫోన్లు, విద్యుత్ పరికరాలు, విద్యుత్ వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఈ నెలలో కనపడుతోంది. సొంతంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభము, విద్యలో చక్కని ప్రతిభ, విద్యార్థులకి కాలేజీలో మంచి పేరు ప్రఖ్యాతలు రావడము, స్త్రీలకి సౌందర్యాన్ని పెంచుకునే ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి, చిన్న చిన్న ఇండస్ట్రీలు పెట్టేవారికి, ఫ్యాక్టరీలు పెట్టేవారికి లోన్లు, పర్మిషన్లు వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ప్రయోగాత్మకాలుగా ఆలోచించగలుగుతారు. అనేక ప్రయోగాలు చేయగలుగుతారు. ఇతర దేశాల్లో ఉండే వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి అమ్మడం కానీ, ఇక్కడ ఇతర దేశాలకు అమ్మడం కానీ బాగా కలిసి వస్తుంది. మీరు అనుకున్న లక్ష్యాలు బాగా సాధించుకునే ప్రయత్నం చేసి విజయం పొందుతారు. ఈ నెల శారీరక అనారోగ్య సమస్యలు బయటపడడానికి, ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెడతారు. బయట ఫుడ్లు మానేయడానికి, జంక్ ఫుడ్లు మానేయడానికి, అలాగే కార్బోహైడ్రేట్లు తగ్గించడానికి, ప్రోటీన్, ఫైబర్, ఫ్యాట్ ఫుడ్లు తీసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. రాత్రి సెల్ ఫోన్ చూడకుండా తొందరగా పడుకోవడానికి, పొద్దున లేచి ఒక అరగంట వ్యాయామం చేయడానికి, ఓ పావుగంట మెడిటేషన్ చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పొచ్చు.
అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడగలుగుతారు. ఎంతటి కష్టాన్నైనా తట్టుకోగలుగుతారు. చక్కని మాట తీరు, అందరినీ బాగా మాట్లాడగలిగి ఒప్పించుకోగలుగుతారు, మెప్పొందించుకోగలుగుతారు, అందరినీ ఆకర్షించుకోగలుగుతారు. అయితే ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటే ఈ నెలలో అన్ని రకాల పనులు మీకు తొందరగా జరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గుతాయి. ఇతరులకి సహాయం చేయగలుగుతారు. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవ లేకుండా ఉండాలి అని, కుటుంబ సభ్యులతో ప్రేమగా మెలగాలి అని ఆచరిస్తారని చెప్పొచ్చు. కొత్త కొత్త కార్యక్రమాలకి శ్రీకారం చుట్టే అవకాశం కనపడుతోంది. సంఘంలో విశేష కీర్తి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్మానాలు చేయించుకోగలుగుతారు. ఉద్యోగ కార్యాలయాల్లో సమస్యలన్నీ పరిష్కారాలు అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగ మార్పులు అనుకూలిస్తున్నాయి. విందు వినోద సౌఖ్యంతో పాటుగా గ్రీన్ కార్డులు వచ్చే అవకాశాలు, వీసాలు మంజూరయ్యే అవకాశాలు, H1B వీసాలు పికప్తో పాటుగా గృహయోగం, ధనయోగం కనపడుతోంది. నూతన గ్రహాలు కొనడం కానీ కట్టడం కానీ కలిసి వస్తోంది. అలాగే డబ్బులు సరిపోకపోయినా సరే, అప్పులు చేసినా సరే పెట్టుబడులు పెట్టి లాభాలు అయితే పొందగలుగుతారు. అలాగే పాత రుణాలు తీర్చడానికి, మొండి బకాయిలు వసూలు అవ్వడానికి, ఎప్పటి నుంచో దాచుకున్న డబ్బులు వృద్ధి అవ్వడానికి, క్రయ విక్రయాల్లో లాభాలు పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగాల వరకు కూడా వ్యాపార లాభాలు కనపడుతూ ఉన్నాయి. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు. అలాగే పాలసీలు, ఇన్సూరెన్స్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ ఇన్సూరెన్స్లు కట్టడానికి, రెన్యూవల్ చేయించుకోవడానికి ఈ నెల బాగా కృషి చేస్తారు. ఎటువంటి సమస్యలైనా పరిష్కరించుకోగలుగుతారు. కొత్త విషయాలు సులువుగా నేర్చుకోగలుగుతారు. చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి లాభాలు ఉన్నాయి. వ్యాపారాల ద్వారా డబ్బులు బాగా సంపాదిస్తారు. వాహనం కొనుగోలు చేసుకోగలుగుతారు. భౌతికపరమైన ఆనందానికి, భోగానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే జోద ప్రక్రియలకి, కామపరమైన కోరికలకి, ప్రేమ వ్యామోహాలకి, శారీరక కోరికలకి, వివాహేతర సంబంధాలకి మాత్రం దూరంగా ఉండాలి. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసనాలకు దూరంగా ఉండడం, బెట్టింగ్లు, స్కాములు జోలికి అసలు వెళ్లకుండా ఉండడం, షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టేవాళ్ళు మాత్రం జాతకం పరిశీలన చేయించుకుని బలం ఉంటేనే పెట్టుబడి పెట్టడం మాత్రం మంచిది. అలాగే ప్రేమించిన వ్యక్తులు ప్రపోజ్ చేద్దామనుకున్నా, లేదా ఎవరైనా ప్రపోజ్ చేస్తే అది సరైనటువంటి రెస్పాన్స్ లేకపోయినా ఈ నెలలో అనుకూలంగా కనపడుతోంది. సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పొచ్చు. ధైర్యంతో పోరాడతారు. సమస్యలు ఎందు శారీరక సౌందర్యం కోసం బాగా కృషి చేస్తారు. స్నేహితుల వల్ల ధన ప్రాప్తి కూడా కనపడుతోంది. ప్రజా సంబంధ బాంధవ్యాలు బలపడే అవకాశం కనపడుతోంది. వచ్చే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు పెట్టుకోగలుగుతారు. కుటుంబంలో పెద్దలతో కలిపి సంతోషంగా కాలం గడుపుతారు. మీ జీవితాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నం చేయగలుగుతారు. రోడ్లు, అలాగే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన వ్యాపారస్తులకు లాభాలతో పాటుగా మీ పిల్లలు పెంచే విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, వాళ్ళని బాధ్యతగా పెంచడం కలిసి వస్తుంది. వ్యవసాయదారులకి పంట లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కొత్త మెలకువలు నేర్చుకోగలుగుతారు. వ్యవసాయదారులకి మీ యొక్క పంటని మీరే అమ్ముకోవడం వల్ల ఎక్కువ లాభాలు ఉన్నాయి. అంతర్గత శత్రువులు, నరదిష్టి బాగా పెరిగిపోతుంది. జాగ్రత్త. సంపాదించిన డబ్బులు మీకోసం కన్నా కుటుంబం కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకి VFX కానీ, యానిమేషన్స్ కానీ, కంప్యూటర్ విద్యలు కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ బాగా కలిసి వస్తూ ఉన్నాయి. కొత్త విద్యలు నేర్చుకోగలుగుతారు. కొత్త పుస్తకాలు చదువుతారు. డౌట్లు వెరిఫికేషన్ చేసుకోగలుగుతారు. అలాగే విదేశాల్లో చదువుకునే అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త కొత్త కాలేజీలు సీట్లు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగులకి ప్రముఖులతో పరిచయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఇతరులతోటి అనుబంధం ఏర్పడుతుందని చెప్పొచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో అధికారులు మెప్పు పొందగలుగుతారు. అలాగే ఉద్యోగంలో తెలివితేటలు ప్రదర్శించగలుగుతారు. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు పొందగలుగుతారు. స్త్రీలకి మీ నడవడికతో అందరినీ మెప్పించుకోవడంతో పాటుగా ఉత్సాహంగా కాలం గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన చేయగలుగుతారు. అలాగే భర్తకి సహాయం చేస్తారని చెప్పొచ్చు. పిల్లల్ని సరిగ్గా పెంచుకోగలుగుతారు. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. అలాగే శారీరక కోరికలు తీర్చుకోగలుగుతారు. అలాగే వ్యాపారపరంగా స్త్రీలకు అనుకూలము. ఉద్యోగాలు చేసే చోట ఎదుగుదల స్త్రీలకు కూడా కనపడుతోంది. వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి. అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారంలో అద్భుతమైనటువంటి తెలివితేటలు ప్రదర్శించుకోగలుగుతారు. మొండి బకాయిలు వసూలవుతాయి. అయితే మార్జిన్స్ తక్కువ వేసుకుని వ్యాపారాలు చేసుకోవడము, ఎక్కువ మంది కస్టమర్స్ని ఆకర్షించుకోవడంతో పాటుగా సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రమోషన్ చేసుకోవడం వల్ల కూడా మీకు వ్యాపారాలు వృద్ధి అవుతాయి. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోండి. అయితే ప్రతిరోజు కూడా పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నం అవుతున్నట్లయితే కనుక మీకు ప్రతిరోజు శుభప్రదంగా ఉంటుంది ఈ నెలల్లో అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనిక ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేతి కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి
ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, లేదా వ్యాపారాల్లో కానీ, లేదా గృహాల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో నిద్ర పట్టకపోవడము, మనశ్శాంతి లేకపోవడము, పీడకలలు రావడము, కుటుంబంలో గొడవలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, ఆస్తి వివాదాలు, లేదా కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు ఇరుక్కోవడము, లేదా ఎవరైనా మీ మీద ప్రయోగం చేసేసారు అనే అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రం కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.